చంద్రబాబు పునరాలోచనలో పడ్డారు. తనకు బీజేపీ ఎప్పుడైనా హ్యాండ్ ఇవ్వచ్చు అని ఆలోచిస్తున్నారు. బీజేపీతో పాటుగా జనసేన కూడా ఆ పార్టీ వెంటే ఉంటుంది అనేటువంటి అంచనాకు వచ్చేస్తున్నారు. కొంతకాలంగా కూటమి రాబోయే 15 ఏళ్ల పాటు ఉంటుందని, కూటమి వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే ఐక్యతను ప్రదర్శిస్తుందని రకరకాల ప్రకటనలు మనం వింటున్నాం. అదే సమయంలో మోదీని చంద్రబాబు పొగడ, చంద్రబాబుని మోదీ కొనియాడ, వీళ్ళిద్దరి మధ్యలో నారా లోకేష్ కూడా కొన్ని కీర్తనలు ఆలపించా, ఇట్టా ప్రధానమంత్రి సభల్లో సాగుతున్నటువంటి తంతు కూడా చూస్తున్నాం. సభల్లో అలా ఒకరినొకరు పొగుడుకుంటున్నటువంటి నేతలు వాస్తవంలో ఇద్దరు ఒకరి మీద ఒకరు అనుమానాస్పద స్థితిలో సాగుతున్నట్టు కనిపిస్తుంది. ఒకరినొకరు వ్యవహార శైలిని పూర్తి అనుమానంతో చూస్తున్నట్టుగా తెల్లమవుతుంది. తాజాగా చంద్రబాబు పిలిపించినటువంటి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి బీజేపీ హ్యాండ్ ఇచ్చింది. బీజేపీతో పాటుగా జనసేన కూడా ముఖం చాటేసింది. ఇది తమ కార్యక్రమం కాదు అన్నట్టుగా ఆ రెండు పార్టీలు సాగిపోతున్నాయి. దాంతో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఒంటరైపోయింది. ఏకాకిగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యతలో తల మునకలై ఉంది. అయినా ఆ పార్టీ అధినేత మాటను కూడా చాలామంది ఎమ్మెల్యేలు ఖాతరు చేస్తున్న దాఖలాలు లేవు. ఈ కార్యక్రమంలో ఎక్కడా చొరవగా చురుగ్గా కదురుతున్న ఆనవాళ్లు కూడా లేవు. మీరు యూఎస్ఏకి వెళ్ళి ఆటా తానా అంటే మీకు టాటా చెప్పాల్సి వస్తుంది అని చంద్రబాబు స్వయంగా హెచ్చరించిన దాదాపు 2 మంది సీఎం హెచ్చరికలు కూడా ఖాతరు చేయకుండా ప్రస్తుతం అమెరికాలోనే విదేశీ విహారయాత్రల్లో సాగుతున్నారు. ఇలాంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ కేవలం ఈ ఒక్క కార్యక్రమానికే కాకుండా భవిష్యత్తులో వివిధ రాజకీయపరమైనటువంటి అన్ని అంశాల్లో కూడా ఏకాకిగా మిగిలిపోయే ప్రమాదం పొంచి ఉంది అనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చేశారు. దాంతో ఇప్పుడు పరిస్థితిని చక్కదిద్దుకోవడం మీద శ్రద్ధ పెట్టారు. నిజంగా బీజేపీ హ్యాండ్ ఇస్తే, బీజేపీతో పాటుగా జనసేన కూడా వెళ్ళిపోతే అప్పుడు తాను ఏకాకిగా మిగిలిపోయే ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని కొని తెచ్చుకోకుండా ఇప్పటి నుంచే పరిస్థితిని చక్కదిద్దుకోవాలి అనే నిర్ణయంతో సాగుతున్నారు. దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో మొన్నటి ఎన్నికల్లో బీజేపీ బరిలో దిగినటువంటి 10 సీట్లతో పాటుగా జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 21 స్థానాల్లో కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీల కోసం దృష్టి పెట్టింది. వాస్తవానికి బీజేపీకి 10 సీట్లు ఇస్తే 2 చోట్ల బద్వేలు, అరకు స్థానాల్లో ఆ పార్టీ ఓటమి పాలైంది. ఆ 2 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచింది. జనసేన పార్టీకి దక్కిన 21కి 21 సీట్లను ఆ పార్టీ కైవసం చేసుకోగలిగింది. దాంతో అవి 21, ఈ 10, 31 అసెంబ్లీ నియోజకవర్గాల మీద ఇప్పుడు చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఒకవేళ ఈ 2 పక్షాలు తమను వీడి కూటమి నుంచి బయటకు వెళ్ళిపోతే తమ పార్టీకి ఎటువంటి ప్రమాదం రాకూడదు, ఆయా నియోజకవర్గాల్లో బలమైనటువంటి పక్షంగా ఎదగాలి, ఇప్పటికే ఉన్నటువంటి రాజకీయ పునాదిని ఉపయోగించుకోవాలి అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు అడుగులేస్తున్నారు. దానికి అనుగుణంగా 31 నియోజకవర్గాల ఇన్ఛార్జ్ నియామకాల మీద ఇప్పుడు శ్రద్ధ పెట్టి దానికి తగ్గట్టుగా ఎంపిక ప్రక్రియ ప్రారంభించారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో క్లారిటీ వచ్చింది. రేపో మాపో ఈ 31 నియోజకవర్గాల ఇన్ఛార్జీల్ని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ 31 నియోజకవర్గాల ఇన్ఛార్జీల ప్రకటన తర్వాత బీజేపీ టీడీపీ మధ్య దూరం మరింత పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హోదా టీడీపీ నాయకుడికి కట్టబెట్టిన తర్వాత అక్కడ అధికారంలో తనకు కూడా వాటా ఉండాలి, తన ప్రమేయం కూడా అక్కడ వ్యవహారాల్లో సాగాలి అనే ప్రయత్నం మొదలైతే మాత్రం అది విభేదాలని మరింత పెంచుతుంది, కూటమిలో కొత్త చిక్కులు తీసుకొస్తుంది, అనేక సమస్యలకి కారణం కాబోతుంది. దీన్ని గ్రహించే చంద్రబాబు ఇంతకాలంగా ఆయా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు జోలికి పోలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆ 2 పార్టీల రూటు సెపరేటు అన్నట్టుగా కనిపిస్తున్నటువంటి తరుణంలో ఇప్పటి నుంచే సొంత గూటిని చక్కదిద్దుకోవడంలో భాగంగా ఇన్ఛార్జీల వ్యవహారం తెర మీదకి తీసుకొచ్చారు. వన్స్ ఆ 31 నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ఛార్జీలు రంగంలోకి దిగితే ఆంధ్రప్రదేశ్ కూటమి రాజకీయాలు మరింత రసవత్తరంగా మారడం అనివార్యంగా కనిపిస్తోంది.